16వ అధ్యాయాన్ని మొదటి నుండి 13 వచనాలను మొదటి నుండి 18 వచనాలను కపిల్ చదువుతాడు. లూకా 16 మొదటి నుండి 18 వచనాలు. బైబిల్లో అందరూ మీరు కూడా నోట్లో దాన్ని చదువుకోండి. తప్పకుండా మనం దేవుని వాక్యాన్ని చదవడం అదొక మంచి అలవాటు. నేను కూడా నా మనసులో చదువుకుంటూ వింటాను. లూక్ 16:1-18. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉందని మొదటి వానిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 10 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకునుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసులలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైన దానిని మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలు విని ఆయనను అపహసించుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకున్న ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. మంచిది. ఈ ఫ్యాన్ కట్ చేసే. ప్రియులారా, ఈ అధ్యాయం అంతా చదివితే చాలా బాగుండు, కానీ మనం సమయాన్ని బట్టి మనం దీన్ని సగం వరకే చదివాం. ఈ ఉదయకాలం నేను మీ ముందు పంచుకోవాలనుకున్న అంశం ఏంటంటే ధనంతో మన సంబంధం, ఆ రిలేషన్షిప్ టు మనీ. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయన ఒక కొటేషన్ చెప్పారు, చిన్నపిల్లలందరికీ బాగా తెలుసు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఏ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. పెందలాడి పండుకోవడం, పెందలాడి నిద్ర లేవడం ఒక మనిషిని ఆరోగ్యంగా, అలాగే ఐశ్వర్యవంతునిగా, జ్ఞానవంతునిగా ఉంచుతుంది అని. భూలోకంలో ఉన్నంతకాలమే సంబంధాలతో మనం భూమి సంబంధమైన విషయాలతో సంబంధాలు కలిగి జీవిస్తుంటాం. ధనంతో సంబంధం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే డబ్బు లేకుండా ఎవరూ జీవించలేరు భూలోకంలో. దీని ప్రాముఖ్యతను యేసు ప్రభువు కూడా ఆయన తన వాక్యములో విరివిగా ప్రస్తావించారు. నేను లెక్కబెట్టలేదు, కానీ దైవ సేవకులు దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు లెక్కబెట్టి చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ గ్రంథములో
2300 కంటే ఎక్కువ ప్రస్తావనలు డబ్బు గురించి, సంపదల గురించి, వాటిని హ్యాండ్లింగ్, వాటిని నిర్వహించే విధానం గురించి, గృహ నిర్వాహకత్వపు అంశాల గురించి వ్రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు చేసిన బోధలలో 15% బోధలు ధనం, వాటిని నిర్వహించే విధానం అన్న వాటితో ముడిపడి ఉంది. దానిని యేసు ప్రభు చెప్పిన ఉపమానాల లెక్కలో తీసుకుంటే, ఆయన చెప్పిన ఉపమానాలు క్రొత్త నిబంధనలో 39 ఉన్నట్లుగా చెబుతారు. వాటిల్లో 11 ఉపమానాలు కేవలం డబ్బు, ఆర్థిక వ్యవహారాలు, వాటిని నిర్వహించే విధానంతో ఆయన ముడిపెట్టి చెప్పారు. కాబట్టి భూలోకములో మనం జీవించటానికి ధనం చాలా ప్రాముఖ్యమైనది అని మనం ఎరుగుదాం. ఇన్నిసార్లు బైబిల్లో ప్రస్తావించబడిన మాటను ఆ బైబిల్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రార్థన, విశ్వాసము, ప్రేమ, వీటి గురించి ప్రస్తావించేదానికంటే ఎక్కువగా ఈ ఆర్థికపరమైన విషయాలనే దేవుడు ప్రస్తావించాడంట తన గ్రంథంలో. దీన్ని బట్టి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, ఈ ఉదయకాలం ధనంతో మన సంబంధాన్ని గురించి ఆలోచిస్తూ, ఈ లోకములో ఉన్నంతకాలం డబ్బు వాడకుండా మనం ఉండలేం. ఎవరైనా డబ్బు వాడకుండా ఉండాలంటే వారు దానికి అతీతంగా ఉండాలి. మాత్రమే కాదు, అసలు డబ్బు అనేది కేవలం ఈ ధన రూపంలోనే ఉండదు, అనేక రూపాల్లో అది ఉంటుంది. క్రీస్తుకు పూర్వమే ఈ ధనం అనేది వాడుకలోనికి వచ్చింది. క్రీస్తు శకములో చైనా దేశంలో మొట్టమొదటిసారిగా ఈ కరెన్సీ కాయిన్లు మొదలయ్యాయి. అసలు శాలరీ అన్న పదం సెలారియం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రోమా ప్రభుత్వపు అధికారులు వారి సైనికులకు ఉప్పు ద్వారా డబ్బులు ఇచ్చేవాళ్ళు. దానికి అర్థం ఉప్పు అని. అలాగా శాలరీ అనేది వచ్చేసిందన్నమాట ఆ పదం వాడుకలోకి. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు బైబిల్లో ఇన్నిసార్లు విరివిగా ప్రస్తావించారు అని చూస్తే ఒక 4 కారణాలు కనబడతాయి. అందులో మొదటి కారణం ఏంటంటే, ఈ డబ్బు విషయమై ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను పరిశీలన చేయొచ్చు. డబ్బుతో ఒక మనిషి ప్రవర్తనను పరిశీలించవచ్చు. అందుకే చలోక్తిగా ఇలా చెబుతుంటారు, కుక్క బుద్ధి ముక్క దగ్గర బయటపడుతుందని. అలాగే మనిషి బుద్ధి డబ్బు దగ్గర బయటపడుతుంది. రెండవదిగా, ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. ఒక యొక్క ప్రవర్తన నడవడిని పరీక్ష చేయాలంటే డబ్బు అతను హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి చెప్పచ్చు. యోధా ఇస్కరియోతు గుణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వాడు దొంగ. దేన్ని బట్టి చెప్పారు ఆ మాట? డబ్బుని బట్టే. ఒక్క గుణంలో చెప్పాలంటే దొంగ, ద్రోహి, జస్ట్ హ్యాండ్లింగ్ మనీ. మిగతా విషయాల్లో చాలా బాగుండొచ్చు. తర్వాత ఇది శోధనకు మూలం. డబ్బు అనేది శోధనకు మూలం. ఆ తర్వాత నేను కొన్ని మాటలు చెప్తాను, వాక్యంలో ఉన్న వాస్తవాలు. తర్వాత ఈ డబ్బు మేలు చేయడానికి ఉపయోగపడే సాధనం. ఆ తర్వాత ఇదే డబ్బు
నువ్వు దానిపై చూపించే ప్రాధాన్యతలు, అంటే నీ ప్రాధాన్యతలు ఎలాంటివో తెలియచేస్తుంది. ఈ ప్రవర్తన పరీక్ష అని ఎందుకు అన్నాను అని అంటే, ఒక మనిషి యొక్క ప్రవర్తనను పరీక్ష చేయాలంటే ఒకళ్ళ యొక్క ధనం పెరిగాక అతనిలో దీనత్వాన్ని పరీక్ష చేయాలి. డబ్బు పెరక్క ముందు అందరూ దీనులుగానే ఉంటారు. ధనం పెరిగిన తర్వాత ఒకరి దీనత్వాన్ని పరీక్ష చేయొచ్చు. ఆస్తి పెరిగాక ఒకరిని ఆత్మీయతను పరీక్ష చేయొచ్చు. తర్వాత సౌకర్యాలు పెరిగాక ఒకళ్ళ సమర్పణను పరీక్ష చేయొచ్చు. సౌకర్యాలు పెరిగాక సమర్పణను పరీక్ష చేయొచ్చు. ఒకళ్ళు ప్రసిద్ధికి ఎక్కాక అతని ప్రార్థనా జీవితాన్ని పరీక్ష చేయొచ్చు. ఒకళ్ళు ప్రసంగం తర్వాత అతని ప్రవర్తనను పరీక్ష చేయొచ్చు. ప్రసంగం తర్వాత అంటే ప్రసంగం చెప్పిన తర్వాత, ప్రసంగం విన్న తర్వాత, రెండు. అందుకే ప్రసంగం తర్వాత అన్నాను. కాబట్టి ఒక మనిషిని పరీక్ష చేయాలంటే, అందుకే బ్లడ్ టెస్ట్లో 2 పెడతారు. షుగర్ ఉన్న వాళ్ళకి 2. పీపీబీఎస్ అనేది ఫస్ట్ ఎఫ్బిఎస్ తర్వాత ఆర్బిఎస్ ర్యాండమ్, అది పీపీబీఎస్ కదా, పీపీబీఎస్. 2 రకాలు. అంటే రక్తం నీదే, కానీ ఫాస్టింగ్లో ఒకసారి చూస్తారు, తిన్నాక ఒకసారి చూస్తారు. అలాగే ఇవి కూడా అంతే. డబ్బు రాకముందు చూసేది ఫాస్టింగ్ షుగర్ అన్నట్టు, డబ్బులు వచ్చాక చూసేది అది పోస్ట్ పెరెండియల్ షుగర్ అన్నట్టు. 2 రకాలకు వ్యత్యాసం లేకపోతే షుగర్ లేనట్టే లెక్క. అలాగే ఇక్కడ కూడా వ్యత్యాసం లేకపోతే వాళ్ళు నమ్మకస్తులైనట్టే లెక్క. ఇప్పుడు మనం చదివిన ఈ లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి 18 వచనాలలో 19 నుంచి 31 వచనాలలో 2 సందర్భాలు మన హృదయంలో వేసుకుందాం. అదేంటంటే, మొదటి 18 వచనాలకు ఒక పేరు మనం పెట్టుకుంటే గృహ నిర్వాహకత్వపు సిద్ధాంతం, ద డాక్ట్రిన్ ఆఫ్ స్టివర్డ్షిప్ కనబడుతుంది. 19 నుండి 31 వచనాల వరకు గృహ నిర్వాహకత్వపు యొక్క వృత్తాంతం కనబడుతుంది. వృత్తాంతం అంటే ద హిస్టరీ ఆఫ్ స్టివర్డ్షిప్. అంటే ఒక ఉదాహరణతో యేసు ప్రభువారు ఈ సంగతిని వివరించారు. కాబట్టి 16వ అధ్యాయం సారాంశం అంతా ఏంటి? గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం అన్న పదానికి దానిని తర్జుమా చేసి మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తిని యజమానిగా ఉండగా ఆ యజమాని యొక్క ఆస్తిని అతనికి మేలు కలిగేలాగా, అతనికి పేరు వచ్చేలాగా, అలాగే ఆ ఇంట్లో ఉన్న వారందరికీ మేలు కలిగేలాగా ప్రయోజనకరంగా వాడడం, ఆ వాడే వ్యక్తిని గృహ నిర్వాహకుడు అంటారు. అంటే ఆ వాడుక ద్వారా యజమానికి పేరు రావాలి, తర్వాత ఇంట్లో వారికి మేలు కలగాలి. అలా వాడే వ్యక్తిని గృహ నిర్వాహకుడు అంటారు. ఆ వాడే ఆ పనిని గృహ నిర్వాహకత్వము అంటారు. కాబట్టి గృహ నిర్వాహకత్వం అంటే ఓనర్ కాదు, మేనేజర్ అంతే. ఓనర్ వేరు, యజమాని వేరు. ఈయన కేవలం దాసుడు. అందుకే యేసు ప్రభువారు దాసుడైన వారికి దాసులను పిలిచి అనే మాట కనబడుతుంది. వాళ్ళు స్టివర్డ్స్ అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇది మనం గుర్తుంచుకొని ఈ మొదటి 18 వచనాల్లో గృహ నిర్వాహకత్వపు యొక్క వివరాలు కనపడ్డాయి, సిద్ధాంతం కనపడింది. ఆ తర్వాత
ఆ గృహ నిర్వాహకత్వంలో ఎవరైతే ఆ గృహ నిర్వాహకులుగా ఉన్నారో 2 రకాలుగా మనం చూస్తాం. ఆ మొదటి 2 రకాలను ఇక్కడ థియరీగా చెప్పాడు మొదటి భాగంలో, ప్రాక్టికల్గా వివరించాడు రెండవ భాగంలో. మొదటి భాగంలో థియరీగా ఏం చెప్పాడు? గృహ నిర్వాహకుల్లో 2 రకాలు. 8వ వచనానికి రండి, 16:8. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు అంటే ఒకడు అన్యాయస్తుడు, ఒకడు అన్యాయస్తుడైతే మరొకడు న్యాయస్తుడు, అదనమాట. కాబట్టి గృహ నిర్వాహకులు 2 రకాలు, అన్యాయస్తుడు ఒకడు, న్యాయస్తుడు ఒకడు. ఇందులో రెండిటి మధ్య వ్యత్యాసం కనబడుతుంది. ఆ అన్యాయస్తుడు న్యాయస్తుడు ఎలాగున్నారో అది అర్థమవటానికి కింద వృత్తాంతం చెప్పాడు ఆయన, 19వ వచనం నుండి 31వ వచనం వరకు. అదేంటి? ధనవంతుడు, లాజరు. ఇది మనకు బాగా తెలుసు, ఎందుకంటే ఇది స్టోరీ కదా, చిన్నతనం నుంచి వింటుంటాం మనం కథ. కాబట్టి లాజరు ధనవంతుడు అన్న వృత్తాంతం దాదాపు అందరికీ తెలుసు, కానీ మొదటి భాగం తెలియదు. ప్రాక్టికల్ బాగా చేయగలగాలంటే ముందు థియరీ అర్థం కావాలి. ఆ థియరీ పైన చదివితే అర్థమవుతుంది. ఇందులో మళ్ళీ మనుషులు 2 రకాలు, అన్యాయస్తుడు న్యాయస్తుడు అని మనం ఎలా చెప్పగలం అని అంటే, ఎలా చెప్పగలం అంటే అక్కడ చెప్పారు చూడండి. 13వ వచనానికి వస్తే, ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. తర్వాత ఆ మాట అందరు కలిసి చదవండి. మీరు దేవునిని సిరిని. ఆగండి ఒకసారి, నా వైపు చూడండి అందరూ. మామూలుగా దేవుడు ఉంటే అవతల వైపు పోలికగా ఎవరు ఉండాలి? దెయ్యం ఉండాలి. దేవుడు ఒక పక్క ఉంటే దానికి వ్యతిరేకంగా ఎవరు ఉండాలి? దెయ్యం ఉండాలి, లేదా సాతాను ఉండాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దేవునిని దెయ్యాన్ని అంటలేదు. ఏమన్నాడు ఇక్కడ? మీరు దేవునిని సిరిని అంటే మీరు రెండింటిని అంటే ఇక్కడ దెయ్యం ప్లేస్లో ఎవరున్నారు? అది డీమన్ ప్లేస్లో మ్యామన్ ఉందన్నమాట. మ్యామన్ అంటారు దాన్ని. కాబట్టి 2 మనుషులు 2 రకాలు. దేవుని సేవించేవాళ్ళు ఒక పక్క, డబ్బును సేవించేవాళ్ళు ఒక పక్క, 2. దేవుడి కోసం బ్రతికేవాళ్ళు ఒక పక్క, డబ్బు కోసం బ్రతికేవాళ్ళు ఒక పక్క. యేసు దాసులు ఒక పక్క, కాసు దాసులు ఒక పక్క. నువ్వు దేనికొక దానికి దాసుడిగా ఉండాలి. నా మాట కాదు, యేసు ప్రభు మాట అది. సో నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు అనేది ఈరోజు తేల్చుకోవాలి. అదే 16వ అధ్యాయం యొక్క సారాంశం. ప్రభు కోసం బ్రతుకుతున్నావా, లేకపోతే ధనం కోసం బ్రతుకుతున్నావా? భూలోకం కోసం బ్రతుకుతున్నావా, పరలోకం కోసం బ్రతుకుతున్నావా? ధనమా, దైవమా? సార్వభౌముడా, సిరా? యాపిల్ ఫోన్లో కూడా సిరి అని ఒకటి ఉంటుంది. సిరి, ఆ సిరి డబ్బులేమి ఇవ్వదు, కానీ అడిగి జవాబు చెబుతుంది, చెప్పిన పనులు చేస్తుంది, కొన్ని యాప్స్ చెప్తుంది. ఆ సిరి సంగతి కాదు ఇక్కడ చెప్పేది. సిరి అంటే ధనం. ప్రియులారా, ఈ లోకములో మనం ఎరగవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు నాకేమైతే అనుగ్రహించాడో నేను వాటికి కేవలము గృహ నిర్వాహకుడను. నీకు ఇల్లు ఉందా, కారు ఉందా, ఉద్యోగం ఉందా, ఆస్తి ఉందా, పొలం ఉందా, గృహ నిర్వాహకుడను. నువ్వు ఓనర్ కాదు, నువ్వు ఓన్లీ మేనేజర్. నీకు ఫోన్ ఉందా, నీకేముందా, యు ఆర్ నాట్ ఓనర్, యు ఆర్ ఓన్లీ మేనేజర్. వినడానికి చేదుగా ఉంటుంది. చేదుగా ఉంది కాబట్టే కింద భాగంలో పరిసయ్యులు ఏం చేశారు చూడండి, 14వ వచనంలో, ధనాపేక్ష గల పరిసయ్యులు
ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించడం అంటే యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. ఏం మా డబ్బుకి కాదంటావేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎగతాళి చేస్తున్నారు. అందుకు ఆయన కింద ఉపమానాన్ని చెప్పాడు అన్నమాట. మనం కలిగి ఉన్నవన్నీ మనవి కాదు. అందుకనే కానుకల పాటలో, ఇప్పుడు పాడిన పాటలో సమర్పణ చేయం ప్రభువునకు పాడాం, కానీ మామూలుగా కానుకల పాట అనగానే ఎక్కువ సార్లు ఏం పాడతారు? నీ ధనము నీ ఘనము నాదే కదా అని పాడతారా? నీదే కదా అని పాడతారా? నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. అది అందులో. కాబట్టి చాలామంది దాతృత్వము విషయంలో ఎందుకు వెనకబడుతుంటారు అని అంటే, అది వాది అనుకుంటారు, అది సమస్య. దేవుడు ఏమంటున్నాడు? అది నీది కాదు అంటున్నాడు. అది నీది కాదు. కాబట్టి నాది దేవుడికి ఇవ్వడల్లా, దేవుడిది దేవుడికి ఇస్తున్నాం మనం. అది మనం ఎరగాల్సింది. ఐ ఆమ్ నాట్ గివింగ్ మై ప్రాపర్టీ టు గాడ్. అయితే దేవుడు దాన్ని నీది అని అప్పుడప్పుడు అన్నాడు, కానీ ఒరిజినల్గా అది నీది కాదు. చూస్తారా మాట? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గయి 2:8. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరిది వెండి? లలిత జ్యువెలర్స్ది కాదు. వెండి నాది, బంగారము నాది, అది నాది, ఇది నాది అంటున్నాడు ఆయన. మరొక సందర్భంలో వెండి నాది, బంగారము నాది, 1000 కొండల మీది పశువులన్నీ నావి అన్నాడు. కాబట్టి అదంతా ఆయనదే. సంపాదించింది నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ ఒరిజినల్గా ఎవరిది? అందుకనే ఇళ్ళ డాక్యుమెంట్ కొనేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు ఈ ఇల్లు నాది అంటారు. నీకు ఎలాగొచ్చింది? నీకు అమ్మినోడి దగ్గర వచ్చింది. ఆ అమ్మినోడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి అమ్మినోడి దగ్గర నుంచి వచ్చింది. ఆయనకి ఎలాగొచ్చింది? ఆయనకి అమ్మినోడి దగ్గర నుంచి వచ్చింది. ఈ లింకు ఇప్పుడైతే గవర్నమెంట్ లెక్కలో ఓ 13 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటే సరిపోద్ది. మామూలుగా అయితే అసలు లింక్ ఎక్కడికి వెళ్తుంది? అది ఈ లింకును వెనక్కి దాకా తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తుంది? భూమి నాది, భూమియు దాని సంపూర్ణతయో, లోకమును దాని నివాసులను యెహోవావే. ఇది ఒరిజినల్గా మనం గుర్తెరగాల్సింది. ఒరిజినల్ ఓనర్ ఎవరు? దేవుడు. ఒరిజినల్గా అయింది. గాజా మాది అని అనుకొని చాలా కాలం ఉన్నారు. ఇశ్రాయేలీలు బాంబు దాడి చేశారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మాది అంటాక లేదు వాళ్ళు. ఎందుకు? ఎక్కడదక్కడ శిథిలం అయిపోయింది, వదిలేసుకెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఒక రాజ్యమే మరొక రాజ్యం మీద దండెత్తి దాన్ని ఖాళీ చేయించి మాది అనడానికి భయపడేలాగా చేస్తే, దేవుడు మానవ జాతిని భూమి ఖాళీ చేయించి నాది అనలేడా? తప్పకుండా అంటాడు. అది జరగబోయే దినం రాబోతుంది. అది ఆయనదే అవుతుంది, సమస్తం ఆయనదే అవుతుంది. రాజ్యము, అందుకే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవే. అది ఆయనవే. అప్పుడు దాకా ఏమనుకోవాలి? మనదేది మందలాగా అనుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చింది అనుకోవాలి. పెన్ను నాదే, కానీ ఇది నాదని అనుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చింది అనుకోవాలి. ఉదాహరణకి పెన్ను మీద చెప్పాను. ఏదైనా అంతే. దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది దేవుని పట్ల కృతజ్ఞత భావం పెంచేదిగా ఉండాలి. ఈ రోజు నేను డబ్బు విషయమై మనుషుల్ని కొన్ని రకాలుగా విభజించారు. అవి మీ ముందు పెడతాను చూడండి.
ఇంగ్లీష్ స్లైడ్ రెడీగా ఉందా? అది తర్వాత గ్రూపులో పెడతారు, అప్పుడు మీరు నోట్ చేసుకోవచ్చు. ఊరికే చూడండి, చదవండి. మొట్టమొదటిగా డబ్బు విషయంలో మొదటి వ్యక్తి ఎవరు? స్పెండర్. తెలుగులో చెప్పండి. ఖర్చు పెట్టేవాడు. అతని బలాలు ఏంటి? దాతృత్వంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. తర్వాత అతని బలహీనతలు ఏంటి? వేగంగా ఉంటాడు. ఇంపల్సివ్ అంటే డెప్ట్ ప్రోన్, అంటే బాగా ఖర్చు పెట్టేటప్పుడు అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అది ఎక్కడుంది? బైబిల్లో, సామెతల గ్రంథంలో. తర్వాత రెండవ వ్యక్తి ఎవరు? సేవర్. తెలుగులో చెప్పండి మీరందరూ. సేవర్ అంటే పొదుపు చేసేవాడు. పొదుపు ఖాతాలు బాగా అలవాటయ్యి సేవింగ్స్ బ్యాంక్, పొదుపు బాగా వచ్చింది. తర్వాత వాళ్ళ బలాలేంటి? క్రమశిక్షణ ఉంటుంది, ప్రణాళికలు వేస్తారు ముందుగానే. వాళ్ళు ఎప్పుడు దాయడానికే ఇష్టపడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. తర్వాత మూడవది ఏంటి? గివర్. గివర్ అంటే ఇచ్చేవాడు. వాళ్ళు ఏంటి? అది ఇచ్చేవాడు దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తాడు. తర్వాత మే ల్యాక్ డిసైన్మెంట్, కొన్ని పర్యాయాలు వివేకం కోల్పోతాడు. అది కొరింథీ పత్రికలో ఉంది. హోర్డర్, అలాంటి పదమే. అంటే బాగా కూర్చుకునేవాడు అన్నమాట. హోర్డర్ అంటే కూర్చుకోవడం. దాచడం వేరు, కూర్చుకోవడం వేరు. అతను అతి జాగ్రత్తగా ఉంటాడు అన్నిటికీ. అదే పిల్లికి భిక్షం పెట్టాడు అంటారు చూసారా, అలాంటి టైప్ అన్నమాట వాళ్ళు. అస్సలు జార్రాళ్ళు. దాంట్లో వాళ్ళు ఎప్పుడు భయంగా ఉంటారు, స్వార్థంగా ఆలోచిస్తారు. ఇది అక్కడ రాయబడింది ప్రసంగి గ్రంథంలో. తర్వాత డెప్టార్ అంటే అప్పిచ్చేవాడు. జనరస్ అంటే ధారాళంగా ఉంటాడు, సానుకూలంగా ఆలోచిస్తాడు, కానీ అతనికి ప్రణాళికలు ఏమి ఉండవు. సామెతల గ్రంథంలో కనపడుతుంది. ఇన్వెస్టర్, పెట్టుబడి పెట్టేవాడు. స్టివర్డ్, ఇది బైబిల్ చెప్పే మాట, మనం చదివేది ఇది. గృహ నిర్వాహకుడు, దేవుని మహిమ పరిచేవాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. డబ్బు విషయంలో మనుషుల్ని ఇన్ని రకాలుగా విభజించవచ్చు. ఏదో ఒక కోవకి నీవు చెందుతావు. ఓకే, ఇప్పుడు ఆస్తి గురించి 7 ఏడిపించే వాస్తవాలు, బైబిల్ వాస్తవాలు చెబుతాను రండి. డబ్బు గురించి బైబిల్ చెప్పిన వాస్తవాలు. 7 tragic facts about possessions and property. మొట్టమొదటిది, ఆస్తి స్వయంపై ఆధారపడేలాగా చేస్తుంది. స్వయంపై అంటే నీపై నువ్వు ఆధారపడతావు. డబ్బులున్న వాళ్ళు చూడండి, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు. మీకు అర్థమాట ఒక మాట చెప్పనా? నీ పర్సులో ఒక 5,000 ఉంది, బిసెంట్ రోడ్లో నడిచి వెళ్తా ఉన్నావు. అక్కడ 3 చీరలు ఉచితం, బ్రాకెట్లో 1 చీర కొంటే అని ఉంది. మొత్తం 4 చీరలు కలిపి 1,000 రూపాయలకే వస్తున్నాయి. రోడ్డు మీద వెళ్తూ ఉండగా మొత్తం అన్ని 1,000 రూపాయల్లో వస్తున్నాయి. నిజంగా చెప్పండి, దేవుణ్ణి అడిగి మనం, దేవా ఆఫర్ పెట్టారు వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగి వెళ్తామా, నేరుగా వెళ్తామా? ఎందుకు? ఆల్రెడీ పర్సులో 5,000 ఉన్నాయి. అదే నీకు చీరలు ఏమి లేవు ఇంట్లో, కానీ అవసరం ఉంది. అప్పుడు ఏం చేస్తావు? దేవా ఒకటే చీర ఉంది, చిరిగిపోయింది, సహాయం చేయవా అని ప్రార్థన చేస్తావు. అప్పుడు ఇప్పుడు 2 పర్యాయాలు చీరలే కావాలి. అప్పుడు ఏంటి?
నీ మీద నువ్వు ఆధారపడ్డావు. డబ్బు అనేది నీ మీద నువ్వు ఆధారపడేలాగా చేస్తుంది. అర్థమైందా? అది మొదటిది. రెండవది, డబ్బు అనేది సుఖానికి అలవాటయ్యేలాగా చేస్తుంది. సుఖానికి అలవాటు అంటే సుఖపడేలాగా చేస్తుంది. డబ్బు వచ్చాక సుఖపడతారు మనుషులు, కష్టపడడానికి ఇష్టపడరు. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఇక అది సుఖం అనేది అలవాటైపోతుంది. డబ్బు రాకముందు ఫ్యాన్ జాలే అనిపిస్తుంది, డబ్బు వచ్చాక ఏసీ కావాలనిపిస్తుంది. ఏసీ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఫ్యాన్ ఆగదు. ఇక అక్కడ ఏవైతే ఒకప్పుడు అవసరాలుగా ఉన్నాయో ఇప్పుడు అవన్నీ సౌకర్యాలు అయిపోయాయి. ఇప్పుడు సౌకర్యాలు అవసరాలుగా మారిపోయాయి. డబ్బులు అలా మార్చేస్తుంది మనిషిని. తర్వాత మూడవది, డబ్బు దురలవాట్లకు అలవాటయ్యేలాగా చేస్తుంది. దురలవాటు. ఒక దేవుని దాసుడు ఆయన వృద్ధాప్యంలో ఉండగా కొంతమంది యవనస్తులు ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారు. జయరాజ్ అన్న, ప్రకాష్ గారి యొక్క ఆధ్యాత్మిక నాయకుడు అన్న, మీరు యవన కాలంలోనే ప్రభువు నమ్ముకున్నారు, అన్య కుటుంబంలో నుంచి నమ్ముకున్నారు, ఎప్పుడు ఆత్మీయంగా వెనకబడడం, దిగజారడం, ఆలోచనల్లో కానీ చూపుల్లో కానీ పాపం చేయకుండా ఉండడం సాధ్యమైందా? ఎలా ఉండగలిగారు అని ఆయన అడిగితే ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, తమ్మి, నేను రక్షించబడిన నాటి నుండి ఈనాటి వరకు ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది నన్ను నలగొడుతూనే ఉంది. పాపం చెయ్యడానికి ఆలోచన కూడా రాలేదు నాకు. సెల్ ఫోన్లో అపవిత్రమైన దృశ్యాలు ఎవడు చూస్తాడు? కడుపు నిండినాడు చూస్తాడు. కడుపు కాలేవాడు పని గురించి ఆలోచిస్తాడు. సుఖం మనిషిని దురలవాట్లకు గురి చేస్తుంది. డబ్బు. అర్థమవుతుందా? అది మూడవది. నాలుగవది, డబ్బు సంబంధాలను చెడగొడుతుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. ఆదికాండం 13వ అధ్యాయంలో 6వ వచనంలో మాట చదువుతాం. అబ్రహాము, లోతు ఇద్దరు బంధువులే, కానీ వారు ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారంగా ఉంది. విడిపోయారు. వాళ్ళు విడిపోయింది ఆత్మీయ కారణం కాదు. ఏ కారణం? ఆస్తి కారణం. ఆస్తి. ఆలోచించండి, మీ కుటుంబ సభ్యులతో మీ బంధాలు ఆస్తి పెరిగాక తగ్గినయా పెరిగినయా? తప్పెవరిది అనే తర్వాత సంగతి. అసలు తగ్గిందా పెరిగిందా, అది ఫస్ట్ పాయింట్. అందుకే పద్యం రాసిన కవి కూడా రాశాడు, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నాడు. ఆస్తి సంబంధాలు చెడగొడుతుంది, రిలేషన్స్ స్పాయిల్ చేస్తుంది. అన్న తమ్ముడు, తల్లి కొడుకు, అక్క చెల్లి ఉండదు. ఆస్తి చేసే పని అది. ఇది నాలుగవది. ఐదవది, ఈ దాతృత్వం అన్న మాట విన్నప్పుడు ఈ ఆస్తి అనేది వ్యసన పడేలా చేస్తుంది. అంటే వాళ్ళకి గిచ్చినట్టు ఉంటుంది, గుచ్చినట్టు ఉంటుంది. ఏంట్రా ఈ టాపిక్ తప్ప ఏం దొరకదా వీళ్ళకి అన్నట్టు ఉంటుంది.
ఇదంతా బైబిల్లోదే, మనం సొంత మాటలు చెప్పటల్లా. మత్తయి సువార్త చూడండి, ఆ మాట 19:22. మాథ్యూ 19:22. మత్తయి 19:22. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని ఆ మాట విని వ్యసనపడుచు ఆ, వ్యసనపడుచు. ఏ మాట విని? దాతృత్వం చేయవయ్యా అంటే ఎందుకు వచ్చింది వ్యసనం? యేసుప్రభు చెప్పిన మాటే. వ్యసనం ఎందుకు వచ్చింది? ఇప్పుడు చదివిన దాంట్లోనే అడుగుతున్నాను నేను. ఆస్తి గలవాడు, అదే రీజన్. లేకపోతే ఎందుకు వస్తుంది వ్యసనం? కాబట్టి దాతృత్వాన్ని గురించిన బోధ నిన్ను ఇరిటేషన్కు గురి చేస్తుంది. ఇవ్వండి అని చెప్పినప్పుడల్లా. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా చెబుతాను, ఇచ్చుట అన్న అంశం నీకు గిచ్చుటలాగా ఉంటుంది. ఇచ్చుట అన్న అంశం చచ్చుటలాగా అనిపిస్తుంది. దాని అర్థం, అలా నీకు మనస్సుకు ఇచ్చుట అన్న మాట వచ్చినప్పుడు గిచ్చుటలాగా ఉంది అని అంటే నీ ఆస్తి నీకు ప్రాబ్లం అయిందని అర్థం. అది. తర్వాత యోబు గ్రంథంలో ఉన్న 20:18 చాలామంది అనుకుంటారు ఆస్తి ద్వారా సంతోషం వస్తుందని. నెవర్. దుష్టుల ఆస్తి వారికి సంతోషం ఇవ్వదు. అన్నిటికంటే భయంకరమైన ట్రాజడీ ఏంటంటే పరలోక ప్రవేశాన్ని కష్టతరం చేస్తుంది. ఏంటది? పరలోక ప్రవేశాన్ని కష్టతరం చేస్తుంది. ఏంటది? ఆస్తి. మార్కు సువార్త 10:23. మార్క్ 10:23. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక వెళ్ళిపోయాను. తర్వాత మాట 24. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. దుర్లభం. దుర్లభం కాదు, దుర్లభం. దుర్లభం అంటే ఇంపాసిబుల్, చాలా కష్టం. ఇది ఆస్తిని గురించిన 7 వాస్తవాలు. అందుకే యేసు ప్రభు వారు సువార్త మొదట ఎవరికి చెప్పలా? ఆస్తిపరులకు చెప్పలా. ఎవరికి చెప్పారు? బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు ఆయన. అదే అన్నాడు ఆయన, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు కాబట్టే అసలు బీదవానిగా పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు పెట్టబడిన స్థలం ఏది? పశువుల పాక. ఎందుకు? వాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళు వింటారు. క్రైస్తవ మిషనరీలు కూడా మొదటిగా ఎక్కడ రీచ్ అయ్యారు? ధనవంతుల ఇళ్ళకి రీచ్ అవ్వలా, పేదవాళ్ళ ఇళ్ళకి రీచ్ అయ్యారు. బీదలు వింటారు, నేర్చుకుంటారు, కానీ ధనవంతులు వినరు. అంత టైం ఉండదు వాళ్ళకి, దాని గురించి ఆలోచించే వ్యవధి ఉండదు. అందుకే ప్రభు అన్నాడు, ఆస్తి గలవాడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభం, ఇంపాసిబుల్, చాలా కష్టం, వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. కాబట్టి ఆస్తితో ఉన్న ప్రమాదాలు అవి. అయితే విస్తారంగా ధనం సంపాదించటానికి, అసలైన ఐశ్వర్యవంతుడిగా ఉండడానికి చాలా తేడా ఉంది. ధనం సంపాదించడం వేరు, ధనవంతుడిగా ఉండడం వేరు. బోత్ ఆర్ డిఫరెంట్, సేమ్ కాదు. తర్వాత ఈరోజు మనం జీవించే లోకంలో స్టాక్ మార్కెట్లో ప్రతి దానికి ఖరీదు కడతారు, కానీ దేని విలువ మనుషులకు తెలియట్లేదు. ఖరీదు కట్టగలరు కానీ విలువ తెలియకుండానే బ్రతుకుతున్నారు మనుషులు. కూడబెట్టుకోవడానికి సంపాదించేవాడు బుద్ధిహీనుడు,
ఇతరుల యొక్క తన యొక్క ప్రయోజనం కోసం ఖర్చు పెట్టేవాడు బుద్ధిమంతుడు అని బైబిల్ చెబుతుంది. అయితే డబ్బు విషయంలో ఎవరు అనవసరంగా దాన్ని పోగొట్టుకోవద్దు, ఎవరు అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టద్దు. వారెన్ బఫెట్ అనే మాట డబ్బు విషయంలో 2 నియమాలు. మొదటి నియమం ఏంటంటే డబ్బును పోగొట్టుకోవద్దు. రెండవ నియమం ఆ మొదటి నియమాన్ని మర్చిపోవద్దు. కాబట్టి వృధా అయ్యే దగ్గర డబ్బును పోగొట్టుకోకూడదు, వేస్ట్ చేసే దగ్గర ఊరికే పోగొట్టుకోవద్దు. దాన్ని అనవసరంగా పోతుంది అని అంటే ఆపు. అవసరం అన్నప్పుడు దాన్ని ప్రవహింపచేయి. అవసరం లేదు అన్నప్పుడు దాన్ని నియంత్రణ చేయి. అందుకనే మన జీవితంలో డబ్బు ఖర్చుకి 3 నియమాలు ఉండాలి. 1 అవసరం, అత్యవసరం, అనవసరం. ఈ మూడిటి మధ్య తేడా ఎరగని వాడు డబ్బును విచ్చలవిడిగా వాడతాడు. చెప్పండి, ఆ 3 పదాలు ఏంటి? అవసరం, అత్యవసరం, అనవసరం. అనవసరమైన దానికి డబ్బు ఖర్చు పెట్టద్దు. అలాగే అవసరమైన దానికి ఆలోచించి ఖర్చు పెట్టు. అత్యవసరమైన దానికి వెంటనే ధారాళంగా ఖర్చు పెట్టు. ఈ 3 తప్పకుండా మన కళ్ళ ముందు ఉండాలి. నోటు మన చేతిలోకి రాగానే, పర్స్ మన చేతిలోకి రాగానే, జీతం మనం తీసుకోగానే ఈ 3టికి గీతలు గీసుకోవాలి. నేను ఖర్చు పెట్టబోయే డబ్బు అవసరాల కొరక, అత్యవసరాల కొరక, అనవసరాల కొరక. ఈ ఆలోచన తప్పకుండా మనం చేయగలిగితే ప్రయోజనం. సరే, రండి లూకాసు వార్త 16వ అధ్యాయానికి మనం వద్దాం. 16వ అధ్యాయములో కొన్ని తలంపులు మనం చూద్దాం. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుడు తన ప్రభువు ద్వారా ఆయన పలికించిన ఆ మాటలలో పరలోకమందు ధనము కూర్చుకునేది, అక్కడ పరలోకమందు ధనము కూర్చుకునే దాని గురించి ఆయన పలు పర్యాయాలు హెచ్చరిస్తూ ఉన్నట్లు క్రొత్త నిబంధనలో మనం చదువుతాం. ఈరోజు నేను మీ ముందు పరలోకములో ధనం కూర్చుకోవడం అంటే ఏంటి అదే చెబుతాను ప్రధానంగా. వాట్ ఈజ్ ద సేవింగ్ ఇన్ హెవెన్? కొంతమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ లెక్చరర్ ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చి, ప్రొఫెసర్ ఇంటికి వచ్చి, చాలా బాగా టీచ్ చేస్తాడు ఆయన. వాళ్ళ ఇంటికి వచ్చి, సార్ మీతో కొద్దిసేపు మాట్లాడాలి అని అంటే ఆయన లోపలికి రండి అని తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ టక్ చేసుకొని టై కట్టుకొని వచ్చాడు. కానీ వాళ్ళ ఇంట్లో కుర్చీలు లేవు, ఏమీ లేవు. ఆ చిరిగిపోయిన చాప, మాసిపోయిన దుప్పటి, ఒక కుంకిలి మంచం అదంతా వేసి ఆయన ఒక పీట మీద కూర్చొని, మీలో కింద కూర్చోలేని వాళ్ళు ఆ మంచం మీద కూర్చోండి, మిగతా వాళ్ళు కింద కూర్చోండి అన్నాడు. వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని, వాళ్ళల్లో ఒక ఆయన తట్టుకోలేక అడిగాడు, సార్ మీరు ఎంత పెద్ద ప్రొఫెసర్ కదా, ఏంటి మీ ఇంట్లో ఏ సౌకర్యాలు పెట్టుకోలేదు, ఏ ఫర్నిచర్ పెట్టుకోలేదు ఏంటి అన్నాడు. అంటే వెంటనే అన్నాడు, మరి నీ ఫర్నిచర్ ఏది అన్నాడు. నా ఫర్నిచరు మా ఇంట్లో ఉంది అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నా ఫర్నిచర్ కూడా మా ఇంట్లో ఉంది అన్నాడు. అర్థమైందా? మీ ఫర్నిచర్ మీ ఇంట్లో ఉంది, నా ఫర్నిచర్ నా ఇంట్లో ఉంది. మీ ఫర్నిచరు భూ సంబంధమైన మీ ఇంట్లో ఉంది, నా ఫర్నిచరు పరలోక సంబంధమైన ఆ ఇంట్లో ఉంది. ఏదైతే వస్తుందో దానికి నేను పెట్టుబడి పెడుతున్నాను. అందుకని ఎంత మేరకు అవసరాలు ఉన్నాయో అంతవరకే వాడుకుంటున్నాను.
సౌకర్యాలు నేను వాడటం లేదు. నేను పడుకోవడానికి ఒక కుంకిలి మంచం చాలు, ప్రార్థన చేసుకోవడానికి ఒక చాప చాలు, కూర్చోవడానికి ఒక పీట చాలు. అందుకే ఇంత మటుకే పెట్టుకున్నాను, ఎక్స్ట్రా నేను పెట్టుకోలేదు. ఈ డబ్బంతా నాకు అక్కడ ఉంది అన్నాడు. పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే అర్థమేంటో యేసు ప్రభు మాటల్లో మనం విందాం. నేను 5 కారణాలు చెబుతాను, త్వరగా చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం. పరలోకములో ధనము ఎవరు కూర్చుకుంటారు? అందుకే మనం పాడే పాటల్లో కూడా అందులో ఉండే పరలోక ధనము నేడే కూర్చుము, రేపేమి జరుగునో నీకు తెలియదు. నీకు తెలియదు రేపేం జరుగుద్దో తెలియదు. కాబట్టి పరలోక ధనాన్ని నేడే కూర్చుకో. అడుగుదాం ప్రభువుని, ప్రభువా పరలోక ధనాన్ని కూర్చుకోవడం అంటే ఏంటి? వాట్ ఈజ్ సేవింగ్ ఇన్ హెవెన్, వాట్ ఈజ్ హోర్డింగ్ ఇన్ హెవెన్ అని అంటే ఆయన చెప్పే మాటలు. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. లూకా 16:9. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనిడి, మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఒకటి, పరలోకములో ధనం కూర్చుకునేవాళ్ళు నంబర్ 1 ఎవరో తెలుసా? తమ డబ్బును ఆత్మల సంపాదనలో ఖర్చు పెట్టేవాళ్ళు. మొదటి మాట, సోల్ విన్నర్స్, ఆత్మల సంపాదకులు. వాళ్ళకి పరలోకంలో ధనం ఉంటుంది. ఇప్పుడు చెప్పు, పరలోకంలో నీ ధనం ఎంత? నీ సేవింగ్స్ ఎంత? బ్యాంకులో నీ డిపాజిట్ ఎంత అంటే చెప్పగలవు. పరలోకంలో నీ ధనం ఎంత? తమ సమయాన్ని, తమ డబ్బును, తమ వరాలను ఆత్మల సంపాదన కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు. ప్రభు చెబుతున్నాడు ఆ మాట. అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకు అన్యాయపు సిరి అని అన్నాడంటే, డబ్బు అనేది మనిషిని దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. తనకు తాను అతిశయాన్ని కలిగిస్తుంది, గర్వాన్ని తెస్తుంది. ఎక్కువ శాతం గర్విష్ఠులు ధనవంతుల, పేదవాళ్ళ? డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ? ఇద్దరికే ఉంటుంది. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం ఎవరికి ఉంటుంది? డబ్బున్న వాళ్ళకే ఉంటుంది. ధనగర్వం. గ్రీకులకు విద్యా గర్వం అట, యూదులకు జాతి గర్వం అట, లవదకయ వాళ్ళకి ధన గర్వం అట. రకరకాల గర్వాలు ఉన్నాయి. క్రైస్తవులకు భక్తి గర్వం అంట. గర్వం పలు విధాలు. ఆత్మల సంపాదకులు ఫలం పొందుతారు. ఒకసారి ఆలోచించి, నీ సంపాదనలో నువ్వు ఆత్మల సంపాదన కొరకు ఖర్చు పెట్టింది ఎంత? అది నంబర్ 1, మొదటిది. సోల్ విన్నర్స్, ఆత్మల సంపాదన. నీకున్న కొద్ది దాన్ని వాడడం. ఒక సహోదరుని నేను ఎరుగుదును. ఆయన తనకొచ్చిన కొద్ది జీతంలో కొన్ని సువార్త కరపత్రాలు కొంటాడు. ఒక్కొక్కరికి సువార్త అందిస్తుంటాడు. అది అందించే వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు, వినే వాళ్ళ దగ్గర. వినని వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు చదువుతాడు. చదివి వాళ్ళు ఇదేంటి అని అడిగేలాగా చేసి అది వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాడు. అడక్కపోయినా అది ఇచ్చేసి వెళ్తాడు. ఇచ్చి ప్రార్థన చేసి వెళ్తాడు. దేవా, ఏదో ఒకరోజు ఈ చిన్న కరపత్రం వాళ్ళల్లో పనిచేసేలాగా చేయి ప్రభువా. వాళ్ళకి పరలోకములో ఏముంటుంది?
ధనం. ఇప్పుడు చెప్దామా, ఆలోచిద్దామా? పరలోకంలో ఆ నిత్య నివాసములో నీకు వెల్కమ్ చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎయిర్పోర్ట్ దిగగానే మనం కొత్త ఊరు వెళ్ళాం, కొత్త దేశానికి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ దిగగానే మన కోసం ఎవరన్నా ఎదురు చూస్తే వాళ్ళు ఉంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది. ఎవ్వరు మన కోసం ఎదురు చూడకపోతే ఎట్లా ఉంటుంది? తెలిసిన ఊరైతే వెళ్ళిపోతాం. మనం పరలోకానికి వెళ్ళామనుకో, ఎవరైనా మన పేరు ఆ ఫ్లెక్సీ మీద వేసుకొని నీ కోసం వెయిట్ చేస్తున్నాం అని అంటే ఎట్లా ఉంటుంది? ఎవరు రాకపోతే అవమానం ఉండదు? యేసు ప్రభు రాకడలో ఎవరైనా నీ పేరు చెప్పుకోగలుగుతారా? ప్రభువా, ఈ సహోదరి ద్వారా నేను మారు మనసు పొందాను, ఈ సహోదరి ద్వారా ఈ సహోదరుడి ద్వారా రక్షణ పొందాను. అలా చెప్పకపోతే పరలోకములో ఒక దరిద్రపు బ్రతుకు అన్నమాట. రెండవది, అతిథి ప్రియులు. ఒకరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం చూడండి. మరొకరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి 10:42, హెబ్రీ 6:10. గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయంగా మీతో చెబుతున్నాను. గిన్నెడు చన్నీళ్లకే లెక్క కట్టించే దేవుడు. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే పరిశుద్ధులకు చేసిన ఉపచారాన్ని, శిష్యులకు ఇచ్చిన ఆతిథ్యాన్ని దేవుడు మరిచిపోడు. పరలోకంలో ఏమిస్తాడు? ఫలమిస్తాడు. చాలామంది ఈ విషయంలో దరిద్రులు ఉన్నారు. ఆతిథ్యం ఇవ్వడం చేత కాదు. దేవుని సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ, విధవరాండ్రకు కానీ అది ఎలా తెలుస్తుందంటే, నీ ఇంట్లో ఏ సేవకుడు, ఏ విశ్వాసి, ఏ విధవరాలు, సంఘానికి చెందిన ఏ ఒక్కరు ఆతిథ్యం పొందకపోతే నీదొక దరిద్రమైన ఇల్లు అని అర్థం. నువ్వు పెద్ద అపార్ట్మెంట్లో ఉండొచ్చు, అదొక దరిద్రమైన గృహం అని అర్థం. ఆతిథ్యమిచ్చే గృహాలు, ఆతిథ్యమిచ్చే వ్యక్తులు పరలోకములో ధనం కూర్చుకునేవారు ఉంటారు. చెప్పగలవా నీ ఇంటి ద్వారా ఎంతమందికి ఆతిథ్యం అందిందో? నీ ఇంటి ద్వారా ఎంతమంది కడుపులు నిండాయో, ఎంతమందికి అవసరతలు తీరాయో చెప్పగలవా? ఇది రెండవది, అతిథి ప్రియులు. మూడవ మాట, దయగలిగిన దాతలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని, అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. లూకా 12:33. ఈ కలిగిన వారి అమ్మి ధర్మము చేయడి, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని. అంటే ఇదేంటి? ధర్మము చేయడం అంటే దాతృత్వము చూపడం, అవసరతల్లో ఉన్నవారికి దాతృత్వం చూపడం. అదే మత్తయి సువార్తలో కూడా ఉంది, చూడొద్దులేండి. పేదలైన వారికి దానం చేయడం, ధర్మము చేయడం. ధర్మం చేయడం చేతనొస్తుందా? అందుకే కొంతమందిని నేను గమనించాను, వాళ్ళు ప్రయాణమై వెళ్ళేటప్పుడు కొంత చిల్లర దగ్గర పెట్టుకుంటారు,
కేవలం దానం చేయడానికి. ఎందుకంటే బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నీకు మరలా తీర్చలేని వారికి సహాయపడడం పరలోకములో ధనం కూర్చుకోవడం. అది అక్షయమైన ధనం. నువ్వు వదిలేసుకునేది ఏంటి? క్షయమైన ధనం. క్షయమైన ధనం అని ఎందుకు అంటారంటే, మనం తిన్నది ఒంటి పాలు, మన ఒళ్ళు మట్టి పాలు. అంతేనా? తిన్నది దేని పాలు? ఒంటి పాలు. ఒళ్ళు మట్టి పాలు. నువ్వు చికెన్ తిను, మటన్ తిను, ఫిష్ తిను, ఏంటది 77 తిను, 143 తిను, ఏదన్నా తిను, మొత్తానికి అది ఒంటి పాలు. ఈ ఒళ్ళు ఒకరోజు ఏమవుతుంది? మట్టి పాలు. కానీ ఇతరులకు దానం చేసింది, ధర్మం చేసింది, అది పరలోకంలో నీకు అక్షయమైన ధనంగా రాబోతుంది. ఇది 3వది. 4వది చెబుతాను. త్యాగధనులు అంటే ప్రభువు కోసం తెగించిన వారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీ 10:34. శ్రేష్టమైనది ఎరిగి స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు. అంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాం. మీరు నమ్ముకున్నారు, అయితే మీకు ఇక్కడ తావులేదు, ఇదంతా మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెబితే వాళ్ళు ఏం చేశారు? భూలోకంలో ఇల్లు లేకపోతే లేకపోయిందిలే, నిత్యమైన నివాసం అక్కడ ఉంది కదా అని. వాళ్ళకి పరలోకంలో ధనం ఉంటుంది. అర్థమవుతుందా సోదరులారా? ఒక తమ్ముడిని నేను అడిగాను, నీకు మార్క్స్ బాగా వచ్చాయి కదా, ఇంటర్వ్యూలో కూడా బాగా చేసావు కదా, ఎందుకు పోయావు అని అంటే ఆయన చెప్తున్నాడు, అన్న నాకు రిజర్వేషన్ లేకపోయిందన్న అని అన్నాడు. రిజర్వేషన్ అంటే ఏంటంటే అర్థమయ్యేలా చెప్పు అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది, కానీ నేను క్రిస్టియన్ అని సర్టిఫికేట్లో రాశాను, అందుకు నాకు రాలేదు. మరి దానికి నువ్వు ఏమైనా బాధపడుతున్నావా అని అంటే, ఎందుకన్నా బాధ? కొంచెం ఉంటుంది బాధ, లేకుండా ఉండదు. కాకపోతే పరలోకంలో నేను కోల్పోయిన దానికి రెట్టింపు ప్రభు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. సోదరులారా, ఒక అబద్ధమాడి ఒక మోసం చేసి సంపాదించుకునే ఉద్యోగానికి ప్రతిఫలం ఉండదు, కానీ దేవుని కోసం తెగించి చేసిన త్యాగానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ హెబ్రీయులు సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ మాట నాకు భలే విచిత్రమండి, ఆశ్చర్యం అనిపించింది. ఆస్తి కోల్పోవుటకు, మళ్ళీ చదవండి ఆ మాట, మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారు. మా తీసేసుకుంటారా అండి? సరేలేండి, తీసేసుకోండి, మా ఇల్లు తీసుకోండి, కానీ మా దేవుణ్ణి మాత్రం తీసుకోవద్దండి. అది కూడా చాలా నవ్వుతూ సంతోషంగా. ఏంటండి ఆ ధైర్యం? వాళ్ళ ధైర్యానికి కారణం ఏంటి? దాని ముందు మాట ఏంటి? ఆ ముందు మాట, మరి శ్రేష్టమైన స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని వాళ్ళకి అర్థమైంది. సోదరులారా, ఈ లోకంలో మనము నీతిగా నిజాయితీగా బ్రతికేటప్పుడు కొన్ని సౌకర్యాలు అందవు. ఇప్పుడు చెప్పండి, అబద్ధం ఆడి తెల్ల కార్డు తెచ్చుకుంటున్నారా, నిజం చెప్పి తెల్ల కార్డు వదులుకుంటున్నారా? పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక యాంగిల్లో ఉంటారు మనోళ్ళు, ఈ తెల్ల కార్డు కోసం ఫోటో దిగేటప్పుడు ఇంకొక యాంగిల్లో ఉంటారు.
రెండు రకాల మనుషులు. తెల్ల కార్డు కోసం ఫోటో దిగేటప్పుడు అస్సలు తుఫాను కొట్టుకొచ్చిన వాళ్ళకు ఉన్నట్టు ఉంటారు. అదే పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆ సినిమా యాక్టర్తో పోటీ పడే వాళ్ళకిలాగా ఉంటారు. ఏంటది ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, అబద్ధమాడి సంపాదించుకొని మోసం చేసి సంపాదించుకునే దానికి భూలోకంలో నీకు ప్రతిఫలం దొరకవచ్చు, అక్కడ పోతుంది. అది దాని అర్థం. నెక్స్ట్ తర్వాత మాట, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు చూడండి. అదంతా బాగుంటుంది. దాని సారాంశం ఏంటంటే, కొందరు రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, మరి కొంతమంది అసలు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందకోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడ్డారు, అంటే హింసించబడ్డారు. వాళ్ళనే త్యాగధనులు అని అంటున్నాం. త్యాగధనులు అంటే త్యాగాన్నే ధనంగా కలిగిన వారు. వీళ్ళు ఆస్తి కోల్పోయారు, కొన్ని పర్యాయాలు ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళకి పరలోకంలో ఫలం ఉంటుంది. కొంచెం ఆచరణాత్మకమైన ప్రశ్న ఇలా అడుగుతాను, నా వైపు చూడండి అందరూ. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మొదటి భాగంలో ఒక శిష్యుడు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఎవరైనా? యాకోబు. యేసు ప్రభువు కోసం తలకాయ పోగొట్టుకున్న యాకోబుకి ప్రతిఫలం ఉంటుందా? తలకాయ నొప్పి వచ్చినందుకు చర్చి మానేసినోడికి ప్రతిఫలం ఉంటుందా పరలోకంలో? తలకాయ నొప్పి వచ్చి చర్చి మానేసినోడికి ఉంటుందా? అక్కడ కూడా మాకు ఈక్వల్గా ఏంటండి, యాకోబుకి అది ఇచ్చావు ప్రభువా, నాకు ఇదే ఇచ్చావంటే నీ మొఖానికి అదే ఎక్కువరా బాబు అంటే. కాబట్టి ప్రభువు కోసం మనం చేసిన త్యాగాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి ధనం ఉంటుంది. అక్కడ పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే అది ఎంత త్యాగం ప్రభువు కొరకు మనం చేశాం. ఇది 4వది. గుర్తున్నాయా? మొదటిది ఏంటి? ఆత్మల సంపాదకులకి, వారికి పరలోకంలో ధనం ఉంటుంది. రెండవది ఆతిథ్యం ఇచ్చే అతిథి ప్రియులకు, వారికి పరలోకంలో ధనం ఉంటుంది. మూడవది దయ కలిగి ధర్మం చేసే వాళ్ళకి పరలోకంలో ధనం ఉంటుంది. ఆ తర్వాత త్యాగం చేసే వాళ్ళకి, ఏం త్యాగం? ఆస్తి అయినా, అవసరమైతే ప్రాణమైన త్యాగం చేసే వాళ్ళకి చాలా సంవత్సరాల క్రితం ఈ వాట్సాప్లో అది సర్క్యులేట్ అయింది, నేను చూశాను. అది యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఒక ముస్లిం కాన్వర్ట్కి ఉరిశిక్ష విధించింది ప్రభుత్వం. ఆయన వెళ్తూ విమానం ఎక్కడానికి వెళ్ళినట్టుగా వెనకాలకి చెయ్యూపి హాయ్ అని చెబుతూ వెళ్తున్నాడు భార్యకి, పిల్లలకి. ఏంటండి అసలు ఆ ధైర్యం? ఉరేసిన తర్వాత చచ్చిపోతారు కదా, భార్య పిల్లలు అనాథలు అయిపోతారు కదా. ఏం మాట్లాడాడో, వాళ్ళని ఎలా ఒప్పించాడో, సంతోషంగా నవ్వుతూ విమానం ఎక్కేవాడికి లాగా వెళ్తున్నాడు. ఆస్తి కోల్పోవడానికి, ప్రాణాన్ని కోల్పోవడానికి తెగించిన వాళ్ళకి పరలోకంలో ఉంటుంది ధనం. అది యేసు ప్రభు చెప్పేది. అది పరలోకంలో మీ ధనం కూర్చుకోండి. మన త్యాగాన్ని దేవుడు చూస్తే ఎంత ఉంటుంది? త్యాగం. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేనికంటే? ఐగుప్తు ధనము కంటే నింద. ఈ మాట చదివినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకు ఆశ్చర్యం? నేను ఎందుకు ఆశ్చర్యపోయాను మీరు చెప్పండి. వెరీ గుడ్. అప్పుడు మోషే కాలంలో అసలు యేసుప్రభు పుట్టాడా? లేదు. మరి యేసుప్రభుని ఎలా చూశాడు ఆయన?
అందుకే దానికి ఒక దేవుని సేవకుడు పేరు పెట్టాడు. మోజెస్ది స్పిరిచువల్గా 2020 విజన్ అంట. మోసేదేంటి 2020 విజన్ అంటే స్పష్టమైన దృష్టి కలిగిన దాన్ని 2020 విజన్ అంటారు. దాన్ని వాళ్ళ కలజోడు అక్కర్లా. కలజోడు ఎవరికి కావాలి? విజన్ కన్ఫ్యూజన్గా ఉన్న వాళ్ళకి కావాలి. మోసేది 2020 విజన్ కాబట్టి చాలా కాలంగా తర్వాత రాబోతున్న క్రీస్తు కోసం, ఆయన పొందబోయే నింద కోసం ధనాన్ని వదిలేసుకున్నాడు. మోషే వెళ్తుండగా ఏమనుకొని ఉంటారు వాళ్ళు? మోషే ఏంటి అలాగే వెళ్ళిపోతున్నావు? ఒక్క మాట కాదనుకుంటే ఈ రాజ్యానికి నువ్వే వారసుడు అయ్యా. నో, నాకు అవమానమే కావాలి, నిందే కావాలి, ఇది డబ్బొద్దు. చెప్పండి, ధనాన్ని నిందను రెండు పక్క పక్కన పెడితే మనం ఏం కోరుకుంటాం? క్రీస్తు కొరకు నింద, లేకపోతే క్రీస్తు లేని ధనమా? వాళ్ళు ఐశ్వర్యవంతులు, క్రీస్తు కోసం నిందపడేవాళ్ళు. వాళ్ళకి పరలోకంలో ఏముంటుంది? ఫలం. వారు పరలోకంలో ధనం కూర్చుకుంటారు. 5 మాటలు చెప్పాను, గుర్తున్నాయా? చెప్పండి. ఈ 5 పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే ఏంటి? 1 ఆత్మల సంపాదకులుగా ఉండడం, 2 అతిథి ప్రియులుగా ఉండడం, 3 దయగలిగిన దాతలుగా ఉండడం, 4 త్యాగధనులుగా ఉండడం, 5 నిందను భరించే వారిగా ఉండడం. నింద భరిస్తున్నారా? ప్రభువు కోసం నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన భరిస్తున్నారా? అయితే తప్పకుండా పరలోకంలో మనకు ధనం ఉంది. ఇవన్నీ మనమేమి లెక్క లేకుండా బ్రతికితే పరలోకంలో మనం దరిద్రంగా ఉంటాం. ఏదో అగ్నిలో నుండి లాగినట్టు లాగబడిన వాళ్ళుగా ఉంటాం. అక్కడ ఏమి గుర్తింపు ఉండదు. ఫ్లడ్ లైటు, బెడ్ లైటు 2 ఒకలాగే ఉంటాయా? ఫ్లడ్ లైట్ ఎట్టుంటుంది? బెడ్ లైట్ కనపడాలంటే ఫ్లడ్ లైట్ ఉండకూడదు. ఫ్లడ్ లైట్ ఉన్నప్పుడు బెడ్ లైట్ కనపడదు. పరలోకంలో కొంతమంది ఫ్లడ్ లైట్ లాగా ఉంటారు, కొంతమంది బెడ్ లైట్ లాగా ఉంటారు. ఈ బెడ్ లైట్ అంటే ఎవరంటే, ఊరికే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ముక్క చుక్క ఇక అంతే, వాళ్ళ మట్టుకాళ్ళు ప్రార్థన చేసుకోవడం, ఇక ఎవరి జోలికి వెళ్ళకుండా ఉంటాం. వేరే వాళ్ళు ఎవరు వాళ్ళ జోలి రాకుండా బతకటం. వీళ్ళెవరు పరలోకంలో? బెడ్ లైట్లు. ఫ్లడ్ లైట్లు ఎవరు? క్రీస్తు కోసం ప్రకాశించేవాళ్ళు. చెప్పండి, ఈ మాటలన్నీ వింటుండగా పరలోకంలో మన అకౌంట్ ఎంత ఉంది? మీకు ఎన్ని స్థలాలు ఉన్నాయి అంటే చెప్పగలరు. మీకు ఎంత ఆస్తి ఉంది అంటే చెప్పగలరు. ఎన్ని వాహనాలు ఉన్నాయి అంటే చెప్పగలరు. మరి పరలోకంలో బ్యాలెన్స్ ఎంత ఉంది అని అంటే అలా చూస్తాం. నిజమే కదా, ఏముంది నాకు? అందుకే ప్రభువు చెబుతున్నాడు, ఒకటి మాత్రం వాస్తవం, ఇద్దరే ఉన్నారు. ఎవరా ఇద్దరు? దేవుడు, ధనం. సార్వభౌముడు, సిరి. నువ్వు ఎవరినైనా ఒకళ్ళని సేవించాలి. ఎవరిని సేవిస్తావో దాన్ని బట్టే నీ యొక్క నిత్యత్వం ఆధారపడి ఉంటుంది. ఇది అర్థం కావడానికే లూకాసు వార్త కింద భాగంలో ఉపమానం చెప్పాడు ఆయన. ఎవరి గురించి? ధనవంతుడు గురించి. ఎందుకు? తేడా చెప్పనా? ఒకటే తేడా చెప్తాను, అది మనకు తెలిసిన కథే కాబట్టి. ధనవంతుడు చచ్చిపోయాక కళ్ళెత్తాడు, లాజరు బతికొండగా కళ్ళెత్తాడు. అంతేనా? లాజరు ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇంత అవమానం, ఇంత తిరస్కారం, కుక్కలు వచ్చి నాకుతుంటే, ఏంటి ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకు నాకు పట్టిన గతిదా అని సనగల. ఎందుకు?
కళ్ళెత్తి బతికాడు. ఇది ఎల్లకాలం ఉండదు. అప్పుడు పైనుంచి ప్రభు అని ఉంటాడు, సైగ చేసి ఉంటాడు, బైబిల్ అది లేదులే, నేను ఇలా అనుకుంటున్నాను, మీరు అలా అనుకోపోయినా ఏం కాదు, నేను ఇలా అనుకుంటున్నాను. పైనుంచి దేవుడు అని ఉంటాడు, కొద్దికాలం ఓర్చుకో లాజరు, ఓర్చుకో. ప్రభు అలా సైగ చేసి ఉంటాడు, ఓర్చుకో, నీకెందుకు, నేను ఇక్కడ కిరీటం పెడతాను కదా, ఓర్చుకో అని పైనుంచి సైగ చేస్తూ ఉండుంటాడు లాజర్కి. సరే ప్రభువా అని ఆ కుక్క వచ్చి నాకుతుంటే, నాకో నువ్వు నాకితే 2 రకాలుగా మేలు. ఒకటి నీ ఆకలి తీరుతుంది, నాకు దురద తీరుతుంది. నాకు నిరాశ వచ్చినప్పుడు పైకి చూసుంటాడు. భూలోకములో ఉండగా పైకి చూసిన వాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, నిత్యత్వంలో. భూలోకములో ఉండగా పైకి చూడని వాడు నిత్యత్వంలోకి వెళ్ళాక పైకి చూస్తున్నాడు. ఉందా మాట? అప్పుడతడు కన్నులెత్తి, 23వ వచనం, అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి. మరి అప్పుడు కన్నులెత్తాడంటే కింద కన్నులెత్తల, కన్నులు నెత్తికెక్కిని, కళ్ళు నెత్తికెక్కాయి. భూలోకములో ఉండగా కళ్ళు నెత్తికెక్కేవాళ్ళు నిత్యత్వములో కళ్ళులు ఎత్తాల్సి వస్తుంది, చేతులు ఎత్తాల్సి వస్తుంది, నోరెత్తాల్సి వస్తుంది, కానీ ఉపయోగం లేదు. ఈరోజు ఈ వాక్యం వింటుందిగా ఎవరైనా డబ్బును సేవిస్తూ ఉంటే, ధనమే శాశ్వతం అనుకోండి భ్రమపడుతూ ఉంటే వారికే ఈ సందేశం. అందుకే 16వ అధ్యాయానికి మనం పెట్టిన పేరు గృహ నిర్వాహకత్వం. ధనము విషయంలో మన సంబంధం. మొదటి 18 విషయాలు ఏంటిది? ధనం, గృహ నిర్వాహకత్వం విషయమైన సిద్ధాంతం. 19 నుంచి 31 వచనాలు గృహ నిర్వాహకత్వం విషయమైన వృత్తాంతం. యేసు ప్రభు ఎందుకు ఇద్దరినే చెప్పాడు అంటే, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిలాగా నువ్వు ఉండాలి. ఇంకొక తలంపు నేను చెబుతాను రండి. అదేంటంటే 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఎట్లా ఆ మాట చెప్పాలి, నాకు అదే కావాలి. నీకిష్టమైనట్టు, అందరు చెప్పండి, నీకిష్టమైనట్టు. భూలోకములో ఉండగా నీకిష్టమైనట్టు నువ్వు బ్రతకొచ్చు. దాన్ని ఎవరు ఆపరు, అడ్డం చెప్పరు. కానీ భూలోకం వదిలేసిన తర్వాత నీకిష్టమైనట్టు నువ్వు అక్కడ ఉండలేవు. ఇక్కడుండగా నీకిష్టమైనట్టు ఉండే అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళాక అది ఉండదు. నీకిష్టమైనట్టు. లాజరు కూడా ఇష్టమైనట్టే ఉన్నాడా? ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఏ మాటను బట్టి మీరు అనుకుంటున్నారన్నా అని అంటే, అదే మాట 26వ వచనం, 25వ వచనం, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. ఎలాగునా? అది అలాగునంటే ఎలాగునా? నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించావు కదా, ఇష్టపడి సుఖం అనిపించావు కదా. లాజరు ఏం చేశాడు? ఆ మాటే కావాలి, అదే పాయింట్ ఇక్కడ. కష్టపడారా? కష్టపడ్డాడా? ఇష్టపడి కష్టపడ్డాడా? అది ఇష్టపడి కష్టపడ్డాడు. నీకిష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించావు. అలాగే లాజరు తనకిష్టమైనట్టుగా కష్టం అనుభవించాడు. అందుకనే భూలోకంలో తమకిష్టమైనట్టు బ్రతికిన వాళ్ళు నిత్యత్వములో కష్టమైన స్థితికి వెళ్తారు. భూలోకములో కష్టమైన ఇష్టముగా తీసుకునేవాళ్ళు పరలోకములో దేవునికి ఇష్టమైన స్థానానికి వెళ్తారు. అది గృహ నిర్వాహకత్వములో ప్రభువిచ్చే ముగింపు సందేశం. కాబట్టి ఇష్టపడి కష్టపడడం నేర్చుకుందాం. శ్రమలు వచ్చాయా, అనానుకూలతలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, సమస్యలు వచ్చాయా,
ఇష్టపడదాం. అందుకే రాశారు జేసీ రావు గారు ఆ పాట. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నింటినీ జీవింతును, నా జీవంపు అతవు నీవే, నేను కొనియాడేదా. కాబట్టి ఇష్టం. కష్టాలు ఎలా పొందాలి మనం? ఇష్టంగా, సనుక్కుంటూ కాదు. లాజరు సనుక్కుంటూ పొందల కష్టం, ఇష్టంగా పొందాడు. కష్టం వచ్చిందా, ఇష్టంగా తీసుకో. అందులో కూడా నవ్వండి, సంతోషించండి, ఆనందించండి. ప్రభు మాదిరి, పౌలు మాదిరి శిష్యులు అలా బ్రతికారు. వాళ్ళకి పరలోకంలో ధనం ఉంది. అపొస్తల కార్యాలు 5వ అధ్యాయానికి రండి, 40వ వచనం. 5:40. వారతని మాటకు సమ్మతించి, గమనించండి, నాతో కలిపి చదవండి. వారతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు తిట్టుకొనుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి అనుందా, సంతోషించుచు. అంటే వాళ్ళు బాగా దెబ్బలు కొట్టారు. దెబ్బలు కొట్టిన తర్వాత మామూలుగా దెబ్బ కొట్టిన తర్వాత ఏముంటుంది? నొప్పి ఉంటుంది. నొప్పి బాధపడేలాగా చేస్తుంది. ఈ దెబ్బ పడిన తర్వాత వెళ్తా బయటకు వచ్చారు, అందరూ కొట్టారు. వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఎలా నవ్వుకుంటున్నారు? నేనైతే ఇలాగ అనుకుంటున్నాను, నీకు ఎక్కడ తగిలింది దెబ్బ? వీపు మీద. అరే నాకు కర్ర మీద, నెత్తి మీద తగిలిందిరా. నీకేమైంది? నాకు బొబ్బు కట్టింది. ఇక నాకు రక్తం కారుతుంది. నవ్వుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. వీళ్ళకి పరలోకంలో ధనం. ప్రభు కోసం, నేరం చేసి కాదు, తప్పు చేసి కాదు, దేవుని కోసం అలా పడేవాళ్ళు. ఇప్పుడు ఈ 5 విషయాల్లో నుంచి మనం ఒక ప్రశ్న వేసుకుందాం. పరలోకంలో నేను ధనవంతుడినేనా, దిక్కుమాలినా? Am I rich in heaven? దేవుని విషయంలో నేను ధనవంతుడినేనా? భూలోకంలో నువ్వు ధనవంతుడివే, ధనవంతురాలవే, గుడ్, మంచిదే. దేవుని విషయంలో ధనవంతుడివేనా? అలా లేకపోతే ఒక చెడ్డ గృహ నిర్వాహకుడు అని అర్థం. విలియం మ్యాక్డొనాల్డ్ దైవజనుడు, బిలీవర్స్ బైబిల్ కామెంటరీ రాసిన ఆయన సాధారణమైన విశ్వాసి, సాదాసీదా జీవితం. ఆయన బైబిల్ వ్యాఖ్యానాన్ని రాస్తూ 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 పెళ్లి చేసుకోవాలన్న సంగతి కూడా మర్చిపోయాడంట. చేసుకోవాలనుకున్నాడు, అందులో పడి రాస్తూ ఉన్నాడు. పగలు రాత్రులు చాలా పుస్తకాలు రాశాడు. వాటిల్లో ఒక పుస్తకం శిష్యత్వం, నిజమైన శిష్యత్వం, ట్రూ డిసైపుల్షిప్. ఎక్సలెంట్ బుక్. దొరికితే తప్పకుండా చదవండి, దొరికించుకొని చదవండి. ఆయన ఇకేం పెళ్ళి ఎందుకులే అనుకున్నాడు. సంఘం కొరకు ఒక సంపదను విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయనతో మాట్లాడటానికి కొంతమంది వెళ్తే ఆ గదిలో ఒక గది, ఒక వంట గది, ఒక బల్ల, ఒక టేబుల్, అది ఒక చైర్, కుకింగ్ స్టవ్, 3 పాత్రలు, నీళ్ళకు ఒక పాత్ర, అంతే, ఒక మంచం, ఇంతే. సర్వసాధారణమైన జీవితం. ఇలాంటి వాళ్ళకి పరలోకంలో ఏముంటుంది? ధనం. కాబట్టి మనం డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బులో బతకటం తప్పు. డబ్బును ప్రధానంగా బ్రతకటం తప్పు. బైబిల్లో కూడా ధనవంతులు ఉన్నారు, లేరా? అబ్రహాము, అరిమతయి యోసేపు, యోబు. కానీ వారు డబ్బున్న దేవుని సేవించారు. వారు ధనదాసులు కాదు,
దైవదాసులాళ్ళు. ధనాన్ని సేవించాల, ధనాన్ని లెక్క చేయల, కానీ ధనాన్నే సేవించిన కొందరు ఉన్నారు. వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళుగా ఉన్నారు. నాబాలు అలాంటి వాడే, యోధా ఇస్కరియోతు అలాంటి వాడే, సొలొమోను అలాంటి వాడే. సొలొమోను గురించి ఒక దైవ సేవకుడు అద్భుతమైన మాట అన్నాడు. సొలొమోను జ్ఞానం అతనికి చేసిన మేలు కంటే సొలొమోను ధనం అతనికి చేసిన నష్టమే గొప్పదంట. రిపీట్ చేయండి. సొలొమోను జ్ఞానం అతనికి చేసిన మేలు కంటే సొలొమోను ధనం అతనికి చేసిన నష్టమే గొప్పది. కాబట్టి ధనం అనేది ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాం, అది మంద కాదు అన్నట్లు జీవిద్దాం. అందుకే పౌలు అన్నాడు కొరింథీయులకు రాస్తూ, కొనువారు తమది కానట్టు ఉండాలి, ఏడ్చువారు ఎడవనట్టు ఉండాలి, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కొద్దిసేపు ప్రార్థనలో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ, ధనముతో సంబంధం విషయంలో నా వైఖరి ఎలా ఉంది, పరలోకములో నేను ధనవంతుణ్ణేనా అని ఆలోచించుకుందాం. మనందరి పక్షంగా శ్యామ్ ప్రార్థన చేస్తాడు. మీ కృపకు వందనాలు ప్రభువా. ఎలా ఆరాధించాలో, ఎలా బ్రతకాలో, దేన్ని సేవించాలో, దేన్ని విడిచిపెట్టాలో, ఏది మేలో ఏది మాకు ప్రమాదమో ఇంత వివరంగా మాకు వివరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం దగ్గరికి వచ్చి మేలు పొంది తీర్మానం కలిగి సంతోషంగా తిరిగి వెళ్ళటానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఆరాధనలో మిమ్మలను కనులారా చూడటానికి, మనసారా పాడటానికి, హృదయమారా స్తుతి ఘనతను అందించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా ఆత్మీయమైన ఆహారంలో కూడా చక్కని వివరణాత్మకమైనటువంటి సందేశాలను నీ బిడ్డను ప్రేమించి దయచేసినందుకు వందనాలు. వచ్చిన ప్రతి వారు మనసులో మిమ్మల్ని కలిగి మోసుకొని వెళ్ళి దీని విషయమై ఒక స్పష్టమైన అవగాహన కలిగి నీకు ఏది ఘనమైనదో, నీకు ఏది ఇష్టము లేనిదో అర్థం చేసుకొని భూలోకంలో ఉండగానే కన్నులెత్తి నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని బ్రతకటానికి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. విని మోసపోకుండా, విని మమ్మలను మేము మీకు అపరాధులుగా చేసుకోకుండా నిరపరాధులుగా ఉండటం కొరకై సంఘ నాయకులను, సంఘస్థులను ఈ విషయంలో ఒక స్పష్టత కలిగి ఉండాలని మీరు ప్రేమించి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము కేవలం ఓనర్స్కి ఎన్నటికీ కాదు ప్రభువా, గృహ నిర్వాహకులం. మాకు ఇవ్వబడిన ఈ బాధ్యతలో ఎంతవరకు ఇచ్చారో అంతవరకే అడుగుతారు ప్రభువా. మాకు ఇవ్వని దాని గురించి మీరు లెక్క అడగరు. మా దాకా వచ్చిన సందేశం, మా దాకా వచ్చిన అవకాశాలు, మా దాకా వచ్చిన డబ్బులు, ఉద్యోగాలు, పరిస్థితులు ఎలాగా ఇప్పటి వరకు వాడుకున్నామో మేము అర్థం చేసుకుంటే ఇప్పటికే కొన్ని పొరపాట్లు దొర్లినట్లుగా మాకు కనబడుతున్నాయి. దయతో మమ్మల్ని క్షమించండి. ముందున్న జీవితాలలో, రోజులలో ఇక ఇట్లా పొరపాటు జరగకుండా నమ్మకమైన దాసుల వలె, నిన్ను సంతోషపెట్టవలసిన పరిచారకుల వలె మేము జీవించడానికి మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం. తీర్మానం కలిగి జీవిస్తున్న ప్రతి వారిని మీరు బలపరిచి పంపుతున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం ఇంతటితో మేము మరలా కలుసుకొని పర్యంతం ధ్యానపూర్వకంగా మా హృదయంలో భద్రం చేసుకొని
నీ రూపంలోకి మార్చబడి నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని భూలోకంలో ఉండగానే బ్రతకటానికి సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, మాకు ఇలాంటి పరిస్థితులు అన్నటికీ మీకు ఇష్టం లేని పరిస్థితులు ఉంటే మా నుండి దూరం చేసుకొనటానికి మేము తీర్మానం తీసుకుంటున్నాం ప్రభువా. మా ముందున్న పరిస్థితులన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాం. నీ బిడ్డలు తిరిగి వెళుతూ ఉన్నారు, దయతో వారిని మీరు కరుణించండి. ఉదయం వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. వచ్చిన వాళ్ళు వ్యర్థంగా పోకుండా సంపూర్తిగా మీ ఆత్మ అధ్యక్షతలో మమ్మలను మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరలా కలుసుకొని పర్యంతము ప్రతి వారిని మీకు అప్పగించుకుంటున్నాం. వారు ఏ ఏ పరిస్థితుల గుండా నడుస్తున్నారో మాకు తెలియదు. మీరే సహాయం చేసి మీరు వారిన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించి ఆశీర్వదించి పంపండి. మా ప్రియుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామం ద్వారా మమ్మల్ని అందరినీ మీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మనతో ఉండి పరలోక రాజ్యములో ధనము సమకూర్చుకొనున్నట్లు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.